హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్. అన్ని కూరగాయల్లోకెల్లా రారాజైన వంకాయతోటి ఈరోజు నా స్టైల్లో వంకాయ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, సంగటి అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ. ఈ వంకాయ గ్రేవీ కోసం ఒక కడాయిని తీసుకొని కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. మసాలా దినుసులు ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక్క నిమిషం ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసి వీటన్నిటిని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఈ పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ తెల్ల వంకాయల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ కర్రీకి తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇవి దొరకకపోతే మీ దగ్గర ఉండే వంకాయల్ని వాడుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని ఇవంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. పచ్చి బఠానీ లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా వంకాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక పావు కేజీ టమాటాలని ఇలా కోసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయ, టమాటా ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ టమాటా కొంచెం ఇలా మెత్తబడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేటట్టు ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత దీనిలోకి ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇదే టైంలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్నంతా వేసేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మూతను పెట్టి మంట సిమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోండి. అంతేనండి. ఇక్కడ నేను ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ అనేది ఇలా థిక్గా ఉంటుందండి. మరీ నీరుగా ఉన్నా బాగోదు. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే వంకాయ గ్రేవీ రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.